హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్. ఈరోజు మనం వీడియోలో ఎండి చేపలు, వంకాయ, గుడ్లు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదండి. ఇంకా టేస్ట్ పెంచడం కోసం దీనిలో ఒకటి యాడ్ చేశానండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని వ్యూ చేసినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ కర్రీ తయారీ విధానం ఎలాగో చూసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ సిమ్లో పెట్టుకుని ఉడికించి పెట్టుకున్న ఎగ్స్ వేసుకొని అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకుని ఆ ఎగ్స్ని కదపకుండా మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అలా వదిలేయాలి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉండాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల ఎగ్స్ అనేది అడుగు అంటుకోకుండా చక్కగా ఫ్రై అవుతాయండి. అలానే అవి ఫ్రై అవుతున్నప్పుడు మన మీదకి తూలిపోకుండా ఉంటాయి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత వాటిని తీసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే ప్యాన్లో క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఎండు చేపలు కడిగే ముందు వాటిని గోరువెచ్చని వాటర్లో ఒక 10 నిమిషాలు నానపెట్టుకోవాలండి. ఇలా నానపెట్టుకోవడం వల్ల వాటిలో ఉండే ఇసుక అలానే పొలుసు ఈజీగా వచ్చేస్తాయి. ఎండు చేపలనే కాదండి, ఎండు రొయ్యలైనా ఎండు నెత్తలైనా ఒక 10 నిమిషాల ముందు గోరువెచ్చని వాటర్లో నానపెట్టుకుంటే మనకి క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీటిని కూడా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మీడియంలో పెట్టినా హైలో పెట్టినా త్వరగా మాడిపోతాయి. బాగా కరకరలాడుతూ ఫ్రై చేసుకోకూడదండి. అలానే మరీ మెత్తగా ఉన్నట్లు ఫ్రై చేసుకోకూడదు. మీడియంగా ఉంటేనే కర్రీలోకి టేస్ట్ బాగుంటుంది. తర్వాత వీటిని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇక్కడ 1 కప్ వరకు తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 3 వరకు తీసుకున్నాను. వీటిలో లైట్గా సాల్ట్ వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేయడం వల్ల మనకి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయితేనే మనకి ఏ కర్రీ టేస్ట్ అయినా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. వంకాయలు ఇక్కడ 1/2 కేజీ వరకు తీసుకున్నానండి. వంకాయలు వేసిన తర్వాత అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ కల్లుప్పు వేస్తున్నా. ఉప్పు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, మనకి వంకాయ ముక్కల కలర్ అనేది చేంజ్ అయిపోయింది కదండి. ఆ మాత్రం చేంజ్ అయితే సరిపోతుంది. తర్వాత ఇలా మధ్యలో టమోటా ముక్కల్ని అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. మీరు స్టార్టింగే ఉల్లిపాయ ముక్కలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశారనుకోండి, అటు అడుగు అంటూ పోతుంది. అలానే ఉల్లిపాయ ముక్కలు కూడా వేగడానికి చాలా టైం తీసుకుంటుంది. అలా కాకుండా ఇలా టమోటాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఈజీగా ఉంటుంది. టమోటా ముక్కలు వేసిన తర్వాత ఓన్లీ టమోటాలనే కలుపుకొని మూత పెట్టుకుని 2 నిమిషాలు వదిలేయాలి. స్టవ్ సిమ్లోనే ఉండాలి. 2 నిమిషాల తర్వాత అండి, చూసారు కదా, మనకి టమోటా ముక్క అనేది కనిపించట్లేదు, అంత బాగా మగ్గిపోతాయి. తర్వాత ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుని. 2 నిమిషాల తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు కారం యాడ్ చేశాను. కారం వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. చూసారు కదా, మనకి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు ఫ్రై అయిన తర్వాత దానిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. కర్రీ ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేస్తే సరిపోతుందండి, ఎక్కువ యాడ్ చేయడం అవసరం లేదు. వాటర్ వేసిన తర్వాత దీనిలోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అలానే ఎండు చేపలు ఉన్నాయి కదండి, వాటిని కూడా వేసేసుకోవాలి. తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని స్టవ్ మీడియంలో పెట్టి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. కర్రీ ఉడకడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లోకి చేంజ్ చేసుకోవాలి. ఈ వాటర్ మగ్గేంత వరకు స్టవ్ సిమ్లోనే ఉండాలండి. అప్పుడే మనకి కర్రీ అంతా ఎండు చేపలకి బాగా పడుతుంది. చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా వాటర్ లైట్గా ఉన్నప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. గరం మసాలా పౌడర్ వేసిన తర్వాత ఇంకొక 2 నిమిషాలు కర్రీని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కర్రీ అనేది మరింత టేస్ట్ పెరగడం కోసం దీనిలోకి పచ్చిపాలను యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 కప్పుకి తక్కువలో. ఈ పాలు యాడ్ చేస్తారన్న సంగతి ఎవరికి పెద్దగా తెలియదు. ఇలా పాలు యాడ్ చేయడం వల్ల కర్రీ అనేది మనకి చాలా కమ్మగా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. పాలు యాడ్ చేసిన తర్వాత కర్రీ మొత్తం దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి, ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది ఎండి చేపలు, వంకాయ, గుడ్లు కర్రీ. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కదండి.
లాస్ట్లో పాలు యాడ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఈ వీడియో మరి మీకు నచ్చిందని అనుకుంటున్నా. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు. ఉడికించుకున్న మిల్ మేకర్లో వేసి సూపర్ కాంబినేషన్. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. మరి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఛానల్ని వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వచ్చు.